కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి తీవ్ర ఆందోళనలు తెచ్చినటువంటి ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చినట్టయింది. లీకేజీ వివాదంపై నిరుద్యోగ యువత విద్యార్థి సంఘాల తరపున కాక్రోచ్ జనతా పార్టీ పట్టుబట్టడంతో ఈ ఉదంతానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. సీజేపీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ సుదీర్ఘ పోరాటం డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం తలొగ్గక తప్పలేదని విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఇది కీలక పరిణామంగా చాలామంది భావిస్తున్నారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరసనలు చేపట్టి పేపర్ లీక్పై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ సవరణ బిల్లు 2026 ముసాయిదాను విడుదల చేసి పేపర్ లీక్లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కాలపరిమితిలో విచారణ వంటి కీలక నిబంధనల్ని ప్రతిపాదించింది. ఇక మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ బాధ్యతలను ఎవరు చేపడతారనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. త్వరలోనే కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించే అవకాశాలున్నాయి. అయితే రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, రాష్ట్రపతి ఆమోదం, తదుపరి బాధ్యతల కేటాయింపుపై పూర్తి వివరాలైతే వెల్లడి కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే విద్యార్థి సంఘాలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నాయి. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు, దీర్ఘకాలిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ వేదికగా సాగుతున్న నిరసనలకు ఇప్పుడు ముగింపు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో విద్యార్థులు కావచ్చు, కాక్రోచ్ పార్టీ నిరసనలకు కేంద్ర ప్రభుత్వం అయితే దిగొచ్చింది. వారి ఆందోళన విరింపజేసేలా అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ స్వయంగా కీలక నిర్ణయాలు అయితే వెల్లడించారు ఇప్పటికే. అయితే సీజేపీతో జరిగినటువంటి చర్చల మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ పైనే విద్యార్థి సంఘాల నేతలు పట్టుబట్టారు. దీంతో ఈ వ్యవహారానికి ముగింపు ఇచ్చేందుకు ప్రభుత్వం తప్పని స్థితిలో ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించాలని నిర్ణయించింది. నీట్ పరీక్ష పత్రాల లీక్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా కలకలం మొదలైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక 10 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థులపైన లాఠీచార్జ్ జరిగింది. ప్రభుత్వం ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాకుండా వారిని శాంతింపజేసేందుకు పలు చర్యలు చేపట్టింది. ఎన్టీఏలో పూర్తి ప్రక్షాళన చేసింది. ఏదైతే పరీక్షా పత్రాలు లీక్ అయితే అందుకు బాధ్యులపైన కఠిన చర్యలకు వీలుగా కేబినెట్ కొత్త బిల్లు కూడా ఆమోదం తెలిపింది. సో మొత్తానికైతే కాక్రోచ్ జనతా పార్టీ, అదేవిధంగా విద్యార్థులు, నిరసనకారులు చేపట్టినటువంటి యొక్క ఆందోళనలకు కేంద్రం అయితే దిగొచ్చినటువంటి పరిస్థితి. దీంతో విద్యాశాఖ బాధ్యతల నుంచి ధర్మేంద్ర ప్రధాన్ అయితే వైదొలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.